ద్వాదశ రాశి ఫలితాలు విశ్వావసనామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా తులారాశి యొక్క ఫలితాల గురించి కూడా ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము. ఈ తులారాశి అనగా చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం యొక్క 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో మొదటి 3 పాదాలు కూడా తులారాశి కిందకు వస్తాయి అన్నమాట. ఈ తులారాశి వారికి ఇంకా పేరు ప్రకారం కనుక మాది తులారాశి అని అనుకునే వారికి ఏ నక్షత్ర ఏ పేర్లయ్యా అంటే కూడాను ఆ యొక్క రా అనే పేరు కానీ, రు అనే పేరు కానీ, తి అనే పేరు కానీ ఇట్లాంటి అక్షరాలు ఏవైనా ఉంటే అవి కూడా తులారాశి కిందకి కూడా వస్తాయి అని మనం చెప్పుకోవచ్చును. ఈ తులారాశి వారికి ముందుగా కూడా ఆదాయము 11, వ్యయము 5గా కూడా ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 2గా కూడా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. ఈ సంవత్సరము తులారాశి వారికి డబ్బు వస్తుంది, ఖర్చు కొద్దిగా తక్కువగానే ఉన్నది. రాజపూజ్యం అంటే సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా సరిసమానంగానే కూడా ఉన్నాయి. ఎంతైతే మనం మర్యాద తెచ్చుకుంటున్నామో అదే స్థాయిలో అపకీర్తి కూడా ముట్టగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పాటిస్తే తులారాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా మోస్తరుగా బాగానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చును. ప్రథమంగా కూడా ఈ యొక్క సంవత్సరం ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహ దోషాలు అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము. ముందుగా సూర్యుడు ఈ సంవత్సరము అంతా కూడా 15వ తారీఖు నుంచి 16/6 అంటే 15 మే నుంచి 16 జూన్ దాకా కూడా అష్టమ స్థానంలోను, ఆ తర్వాత 18/9 నుంచి కూడాను ఈ సంవత్సరం ఆఖరంత వరకు కూడా ద్వాదశ స్థానం జన్మస్థానంలోను, ఆ తర్వాత వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి కూడా ఫిబ్రవరి 12వ తారీఖు దాకా అర్ధాష్టమ స్థానంలో కూడాను ఆ యొక్క సూర్యుడు ఉంటాడు. ఆ తర్వాత కుజుడు ఈ 2025 జూలై 27 నుంచి కూడాను అక్టోబరు 26 దాకా ద్వాదశ స్థానంలోను, ఆ తర్వాత జన్మస్థానంలో కూడా కుజుడు ఉంటాడు. చివరకు అర్ధాష్టమ స్థానంలో ముగిస్తాడు. గురుడి సంవత్సరాది నుండి సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఈ 2025 మే దాకా కూడా అష్టమ స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చును. ఆ తర్వాత శని సంవత్సరం అంతా శుభుడు, రాహుకేతు ఈ సంవత్సరం అంతా కూడా శుభగ్రహాలుగానే గోచరిస్తున్నారు ఈ యొక్క తులారాశికి అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు దైవ బలం చాలా గొప్పగా కూడా ఉంటుందన్నమాట. ఆత్మవిశ్వాసంతో కూడా ముందుకు వెళతారు. ధనముకు, సంపత్తుకు, కుటుంబానికి, పుత్రులకు కారకుడైన గురుడు మంచి యోగ స్థానంలో ఉండడం వల్ల, అలాగే యోగకారకుడైన శని కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల విశేషమైన యోగ ఫలము ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గురుడు 9వ స్థానంలో ఉండడం వల్ల, శని 6వ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు సంభవించే కాలంగా కూడా ఇది చెప్పవచ్చును అని అలాగే శత్రువులు దూరం అవుతారు. గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ కాలంలో రెండింతలుగా కూడా సాధించవచ్చును. మంచి యొక్క పరిస్థితులు వీళ్ళకి గోచరిస్తున్నాయి. ఏ వ్యక్తి అయినా కూడా వ్యాపారంలో ఉన్న వారికైనా సంవత్సర ప్రారంభం నుండి 2-3 మాసాలలో కొంచెం ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా తర్వాత చాలా మంచి కాలం గోచరిస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతా విషయాలలో కూడా మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే గృహ సంబంధ రీత్యా విపరీతంగా ధనం వ్యయము, ఆ తర్వాత రావాల్సిన సొమ్ముకు ఆటంకాలు తప్ప మిగతా విషయాలలో కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా జూన్ వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత అంతా కూడా చక్కటి పరిస్థితి. జూన్ వరకు కొంత గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. లైక్ డబ్బుల విషయంలో కొద్దిగా రావాల్సిన డబ్బు ఆగిపోవటము, అలాగే ఎక్కడైనా ఏదైనా పని తలపెడితే చిన్న చిన్న ఆటంకాలు తప్పించి జూన్ తర్వాత కాలం అంతా కూడా యొక్క తులారాశి వారికి చాలా అద్భుతమైన యోగ కాలంగా కూడా చెప్పుకోవచ్చును అని చెప్పవచ్చును. సాంఘిక అభివృద్ధి ఉంటుంది. అలాగే మనోవాంఛలు కోరిన కోరికలు తీర్చేటువంటి సమయంగా కూడా యొక్క సంవత్సరాన్ని విశ్వావసనామ సంవత్సరాన్ని మనం అంచనా వేసుకోవచ్చును. అలాగే స్వశక్తిని నమ్ముకున్న వారు వారి స్వశక్తి సామర్థ్యంతో చక్కగా పైకి రాగలుగుతారు. శత్రువులు ఎంతమంది ఉన్నా సరే వారందరినీ కూడా తొక్కి వేస్తారు, అణిచివేస్తారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నూతన ఆలోచనలు, పోకడల చేత సంఘంలో మంచి గౌరవాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల సందర్శన, గృహంలో శుభకార్యాలు చేసుకునే పరిస్థితి తులారాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషాదులకు వివాహాది శుభకార్యాలు కలిసి రావటము, దాంపత్యంలో అనుకూలత, గృహ జీవితాల్లో కూడా మంచి యోగం కూడా లభిస్తుంది ఈ సంవత్సరము తులారాశి జాతకులకు అని మనం చాలా చక్కగా కూడా చెప్పుకోవచ్చును. అలాగే చిన్న చిన్న బాధలు వచ్చినా కూడా వాటన్నిటిలో కూడాను ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు వెళతారు. కోర్టు కేసుల్లో కూడా జయం కలుగుతుంది అని చెప్పవచ్చును అని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లాగే గృహ స్థిరాస్తులు అంటే భూమి కొనాలనుకున్న, గృహాలు ఏర్పరచుకోవాలనుకున్న, స్థిరాస్తులు ఏర్పరచుకోవాలనుకున్న కూడా ఈ సంవత్సరం చక్కటి కాలంగా కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా మంచిగా ముందుకు వెళ్ళవచ్చును. నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా యోగంగా ఉంది తులారాశికి. అలాగే ఫైనాన్సుల వల్ల కూడా అంటే ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా కొంతవరకు మంచిగా ఉందని మనం చెప్పుకోవచ్చును. ప్రధానంగా కూడా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఏ రకంగా కూడా ఉంటుంది అన్నది ఇప్పుడు మనము తులారాశి ఉద్యోగస్తులకు
ఏ రకంగా కూడా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనము చక్కగా కూడా పరిశీలన చేద్దాము. తులారాశి వారి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండను. గత కొద్ది కాలంగా కూడా పడుచున్న బాధలన్నీ కూడా ఈ సంవత్సరం పటాపంచలైపోతాయి అని కూడా మనము చెప్పుకోవచ్చును. శని యోగకారకుడు అవడం వలన 6వ ఉండడంలో ఉండేటప్పటికీ మంచిగా మేలు జరుగుతుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోట బదిలీలు వచ్చేటువంటి అవకాశము చాలా యోగంగా కూడా గోచరిస్తుంది. అధికారుల మన్ననలు వస్తాయి. అప్రయత్నంగా కూడా ధనలాభం అంటే రావాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ వచ్చేటువంటి ఇంక్రిమెంట్ల విషయంలో కూడా ఎక్కువగా టీఏలు డిఏలు ఎక్కువ వచ్చే యోగం కూడా ఈ తులారాశి వారికి చక్కగా కూడా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చును. అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి యజమానుల మన్ననలు పొంది అధిక జీతం వచ్చుడు చేట మరొక కంపెనీకి మారేదురు. పర్మనెంట్ గా ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశము, నిరుద్యోగులకు గురు బలం శని బలం ఎక్కువగా ఉండటం వలన కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు పొందే అవకాశము ఒక తులారాశి వారికి గోచరిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును. ఆ తరువాత ఈ తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలాంటి అనుకూలత ఉన్నది, ప్రజలలో ఎలా ఉన్నది అన్నది ఇప్పుడు మనం చూద్దాము. మంచి గుర్తింపు లభిస్తుందా అన్నది. గత సంవత్సరంలో ఎవరైతే కూడా ఎన్నికలలో ఓడిపోయి ఉంటారో తులారాశి వారికి ఈ సంవత్సరం మంచిగా అనుకూలంగా ఉంటుంది. అంటే లైక్ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు వారు ఎంతైతే పాకులాడుతున్నారో దానికి ఒక దారి దొరుకుతుంది అని కూడా చెప్పవచ్చును. అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి మంచి పదవి ఏదో ఒక పదవి ఇస్తారు. ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవో ఇంకోటో వచ్చే అవకాశము అధికార వర్గంలో ఉన్న వారికి చాలా చక్కగా కూడా గోచరిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు వచ్చేటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చును. ఈ సంవత్సరంలో ఎవరైనా సరే తులారాశి వారు ఎన్నికలలో పోటీ చేసేటువంటి పరిస్థితి ఉన్నదో వారికి తప్పకుండా కూడా విజయం తప్పక సాధించదరు. రాహు ప్రభావం వలన కొంత మనశ్శాంతి తగ్గినప్పటికీ కూడా మీకున్న సామర్థ్యం వలన మీకు అది కలిసి వచ్చేటువంటి పరిస్థితిగా కూడా చెప్పుకోవచ్చు. క్రమక్రమంగా కూడాను ఇంకా అనేక రకాలైన విషయాల్లో ప్రజల యొక్క మన్ననలను పొందే తులారాశి వారు కొంచెం రాజకీయ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఉన్నతమైన స్థితికి చేరుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి కళాకారుల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము. కళాకారులకు ఈ సంవత్సరము కీర్తికారకుడైనటువంటి గురుడు యొక్క బలము చాలా గట్టిగా కూడా గోచరిస్తుంది. గురుడి బలం ఉన్నందున అంతా మంచిగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. టీవీ సినిమా రంగాల్లో ఉన్న గాయకులకు, కవులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు అందరికీ కూడా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. విజయాలు లభించి రివార్డులు అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ వారు కనుక అవార్డులు ఇస్తే వాటిలో కానీ మంచిగా రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తులారాశి యొక్క వ్యాపారస్తులకు ఏ రకంగా ఉన్నదో ఈ సంవత్సరము అన్నది ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బాకీలు ఈ సంవత్సరము వసూలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని వర్గముల వారికి చాలా బాగుంటుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు, చక్కని వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నిలదొక్కుంటారు వీరు. సరుకులు నిల్వ చేసే వారికి, బిల్డింగ్ నిర్మాణాలు చేయే వారికి, ఇనుము సిమెంట్ వ్యాపారులకు విశేషమైన లాభము లభిస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. కాంట్రాక్టుదారులకు విశేషంగా కూడా యోగిస్తుంది అని మనం చెప్పవచ్చు. పెద్దవైన నూతన కాంట్రాక్టులు కూడా కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లభించేటువంటి యోగం కూడా గట్టిగా ఉన్నది. ఆ తర్వాత ఈ యొక్క తులారాశిలోని విద్యార్థులకు ఏ రకంగా ఉన్నది అన్నది ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం వలన మంచి జ్ఞాపక శక్తి, మంచి మార్కులతో ఉత్తీర్ణత కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చదువుల యందు ఆసక్తి, ఎదగాలనే కోరిక, పట్టుదలతో ముందుకు పోగలరు. ఉన్నత విద్యాభ్యాసం అంటే విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే వారికి కూడా చక్కటి యోగమైన కాలంగా కూడా ఇది చెప్పుకోవచ్చును అని మనం చెప్పవచ్చును. ఇంజనీరింగ్, మెడికల్ ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాసెట్ కానీ రాసే వారికి మంచి పరీక్ష, మంచి మార్కులు, మంచి కోరుకున్న చోట సీటు కూడా రావచ్చును అని కూడా మనం చెప్పుకోవచ్చును. అలాగే ఈ యొక్క తులారాశి క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరము చక్కని కాలంగా కూడా మనము అంచనా వేయవచ్చును. ఆ తర్వాత ఈ యొక్క తులారాశిలో ఉన్న వ్యవసాయదారులకు ఏ రకంగా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా ఫలించేటువంటి పరిస్థితి చాలా చక్కగా కూడా గోచరిస్తుంది. గతంలో చేసినటువంటి అప్పులు చాలా వరకు తీర్చేటువంటి అవకాశము ఉన్నది. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. అలాగే కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం కొద్దిగా రుణ బాధల నుంచి విముక్తి, ఉపశమనం లభించేటువంటి పరిస్థితి ఉన్నది. దానితో పాటుగా కూడాను ఆ యొక్క నూతన ఆభరణాలు కూడా వచ్చేటువంటి అవకాశము, స్థిరాస్తిని నెమ్మదిగా కూడా అప్పులు తీర్చుకుంటూ కూడా చేసుకునేటువంటి పరిస్థితి వచ్చే అవకాశము వ్యవసాయదారులు కొద్దిగా గోచరిస్తున్నది. రొయ్యలు, చేపల చెరువుల వారికి విశేషంగా లభిస్తుంది.
అట్లాగే రైతులకు మోటారు వాహనాలు సమకూరేటువంటి పరిస్థితి, గృహంలో మంచిగా శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశిలోని రైతులకు గోచరిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఈ యొక్క తులారాశిలో స్త్రీల యొక్క స్థితిగతులు పరిస్థితులు ఏమిటనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము. ఈ యొక్క సంవత్సరము పట్టిందల్లా బంగారమా అన్న చందాన స్త్రీలకు ఉండును. తులారాశిలో స్త్రీలకు ఆరోగ్యం కుదురబడుతుంది, కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది, నూతన ఆభరణాలు స్థిరాస్తులు మీకు లభించేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగాలలో ఉన్న వారికి కుటుంబంలో సఖ్యత, అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్లతో కూడిన బదిలీలకి ఈ యొక్క తులారాశి స్త్రీలకు అవకాశం ఉంది అని కూడా చెప్పవచ్చును. ఈ సంవత్సరం గతంలో ఎవరైతే కూడాను ఇంట్లో గొడవలతో విడిపోదాం అనుకుంటారో వారికి ఈ సంవత్సరము కొద్దిగా ఆ గొడవలు సద్దుమణిగేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశము, గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి అవ్వడానికి కొద్దిగా ఎక్కువ అవకాశము కూడా ఉన్నది. 12వ ఇంట రాహువు వల్ల మాతృ పితృవంశ పిల్లలు తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి తులారాశి స్త్రీలకు. అలాగే సంతాన పీడలు కూడా కొంచెం సంతాన పరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి దాని విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మనం అంచనా వేయవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారి యొక్క స్త్రీ పురుషాదులందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం చేత చాలా చక్కటి యోగమైన కాలము, గత కొన్ని సంవత్సరాలకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మంచిగా ఉంటారు అని చెప్పవచ్చు. ఈ యొక్క తులారాశి స్త్రీలు మంగళవారము అలాగే శుక్రవారం నియమాలు పాటించుకోవటము, రాహు కొద్దిగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ సంవత్సరము అమ్మవారి గుడిలో అమ్మవారికి పూజ చేయించుకోవటము, రాహుగ్రహారాధన, రాహుగ్రహానికి జపాదులు హోమాలు కానీ చేయించుకున్నా కూడాను, లేని పక్షాన కూడా అమ్మవారికి పూజ చేసుకున్నా కూడా దుర్గాదేవికో పార్వతీదేవికో లేదా అంటే అమ్మవారి ఏదో ఒక అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి యొక్క అర్చన చేసిన, అమ్మవారి కుంకుమ పూజ చేసిన, అమ్మవారి పేరు మీద 10 మందికి అన్నదానం చేసినా కూడాను ఈ సంవత్సరము చక్కటి యోగమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అని కూడా మనము చెప్పుకోవచ్చును.